నమస్కారం, ఇది ప్రతాప్ టెక్ బ్రీఫ్. మీకు ఈ వారం జరిగిన ముఖ్యమైన టెక్నాలజీ అప్డేట్స్ అందిస్తున్నాను. మొదటగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. చాట్ జీపీటీలో కొత్తగా జీపీటీ 5.3 మరియు జీపీటీ 5.4 వెర్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. జీపీటీ 5.3లో సంభాషణ మరింత సహజంగా మారింది. యూజర్ అడిగిన ప్రశ్నలకు క్లియర్గా మరియు సింపుల్గా సమాధానాలు ఇస్తుంది. జీపీటీ 5.4 మరింత శక్తివంతమైన వెర్షన్. ఇది కేవలం ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రమే కాదు, పనులను ప్లాన్ చేసి అమలు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. దీనివల్ల చాట్ జీపీటీ ఇప్పుడు ఒక సాధారణ చాట్ బాట్ నుండి పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్గా మారుతోంది. ఇంకా ఒక ముఖ్యమైన అభివృద్ధి ఏమిటంటే, ఓపెన్ ఏఐ సోరా అనే వీడియో జనరేషన్ టెక్నాలజీని చాట్ జీపీటీలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనివల్ల యూజర్ ఒక టెక్స్ట్ ఇస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టెక్స్ట్ ఆధారంగా పూర్తి వీడియో తయారు చేయగలదు. ఇది కంటెంట్ క్రియేటర్స్కు చాలా ఉపయోగపడే ఫీచర్గా భావిస్తున్నారు. గూగుల్ కూడా తన జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విస్తరిస్తోంది. ఇది ఇప్పుడు భారత్లో కూడా అందుబాటులోకి వచ్చింది. జెమినీ క్రోమ్ బ్రౌజర్లో నేరుగా పనిచేస్తూ వెబ్సైట్లను సమ్మరీ చేయడం మరియు యూజర్కి అవసరమైన సమాచారాన్ని త్వరగా అందించడం చేస్తోంది. ప్రభుత్వ స్థాయిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం పెరుగుతోంది. అమెరికా సెనేట్లో చాట్ జీపీటీ మరియు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల డాక్యుమెంట్స్ తయారీ మరియు రీసెర్చ్ పనులు వేగంగా పూర్తవుతాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన కోపైలట్ సిస్టంలో మార్పులు చేస్తోంది. ఇప్పుడు ఇది ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్పై ఆధారపడకుండా బహుళ మోడల్స్ను ఉపయోగించే విధంగా అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల యూజర్లకు మెరుగైన ఫలితాలు అందే అవకాశం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి వివరంగా చూద్దాం. మైక్రోసాఫ్ట్ విండోస్ 11కు ఈ వారం వచ్చిన అప్డేట్లో సిస్టమ్ పనితీరు మెరుగుపడింది. కంప్యూటర్ స్లీప్ నుండి త్వరగా ఆన్ అవుతుంది. టాస్క్ బార్లో ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసే ఫీచర్ కూడా జోడించారు. ముఖ్యంగా 79 సెక్యూరిటీ లోపాలను సరిచేశారు. వాటిలో 2 అత్యంత ప్రమాదకరమైన సమస్యలు ఉన్నాయి. ఆండ్రాయిడ్లో కూడా ఈ నెల పెద్ద సెక్యూరిటీ అప్డేట్ వచ్చింది. 100కు పైగా సెక్యూరిటీ లోపాలను గూగుల్ సరిచేసింది. ప్రత్యేకంగా క్వాల్కమ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్లలో ఉన్న ప్రమాదకరమైన లోపాలను ఫిక్స్ చేశారు. దీనివల్ల యూజర్ల డేటా మరింత భద్రంగా ఉంటుంది. అలాగే గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్ ద్వారా ఫోన్లు మరింత స్మూత్గా పనిచేసేలా మార్పులు చేశారు. ఆండ్రాయిడ్ 16 కూడా కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇందులో నోటిఫికేషన్ కంట్రోల్ మెరుగుపరచడం, సెక్యూరిటీ ఫీచర్స్ పెంచడం మరియు యాక్సెసిబిలిటీ ఫీచర్స్ మెరుగుపరచడం వంటి మార్పులు ఉన్నాయి. ఆపిల్ ఐఓఎస్లో ప్రస్తుతం చిన్న అప్డేట్స్ వస్తున్నాయి. కొత్త ఫీచర్స్ కంటే ఎక్కువగా బగ్ ఫిక్స్ మరియు సెక్యూరిటీపై ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ మరింత సులభంగా చేశారు. సామ్సంగ్ కూడా తన గెలాక్సీ ఫోన్లకు కొత్త అప్డేట్స్ ఇస్తోంది. గెలాక్సీ S26 సిరీస్కు మొదటి అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా సెక్యూరిటీ మరియు బగ్ ఫిక్స్పై దృష్టి పెట్టారు. అలాగే One UI 9 అనే కొత్త యూజర్ ఇంటర్ఫేస్పై పని జరుగుతోంది. ఇందులో మల్టీటాస్కింగ్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్లో నథింగ్ ఓఎస్లో కొత్త మార్పులు వచ్చాయి. యూజర్ అవసరాలను గుర్తించి స్మార్ట్గా సమాచారం చూపించే ఫీచర్స్ జోడించారు. మొత్తం చూసుకుంటే ఈ వారం ప్రధాన ట్రెండ్ ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ టూల్ నుండి పర్సనల్ అసిస్టెంట్ మరియు డిజిటల్ ఉద్యోగిగా మారుతోంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎక్కువగా సెక్యూరిటీ, పనితీరు మెరుగుదల మరియు స్మార్ట్ ఫీచర్స్పై దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ప్రతాప్ టెక్ బ్రీఫ్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.